హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్ట్రోబ్ లైట్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అంటే మనకి లైట్ అనేది ఫ్లిక్కర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకి అలాంటి లైట్ ఆన్ ఆఫ్ అవుతూ మనకి బ్లింకింగ్‌లా ఫాస్ట్‌గా రావాలి. ఆ ఎఫెక్ట్ మనం ఇక్కడ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన వీడియో వచ్చేందంటే ప్లెయిన్‌గా జస్ట్ మూవ్ అవుతూ అలాగే ఉంది. ఇప్పుడు దానికి మీరేం చేయాలంటే ముందుగా ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ మీరు స్ట్రోబ్ లైట్ అని టైప్ చేయాలి. ఇక్కడ స్ట్రోబ్ లైట్ అని చేయగానే ఇక్కడ మీకు స్టైలైజ్ ఆప్షన్‌లో స్ట్రోబ్ లైట్ అని ఉంటుంది. దాన్ని డైరెక్ట్‌గా మీరు మన వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడానికి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే దీన్ని డబుల్ క్లిక్ చేసినా ఆటోమేటిక్‌గా మీ ఫైల్‌కి అనేది అది అప్లై అయిపోతుంది. ఇక్కడ మీరు స్ట్రోబ్ లైట్‌లో చూసారంటే దానికి మాస్కింగ్ ఆప్షన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓవరాల్‌గానే వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్ట్రోక్ కలర్ ఉంది కదా! అంటే మీకు ఫ్లిక్కర్ అయ్యేటప్పుడు అది ఏ కలర్ రావాలనేది మనకి ఇక్కడ చూసుకుంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి వైట్ కలర్ ఇక్కడ మనకొస్తుంది. ఈ వైట్ కలర్ ప్లేస్ మీరు బ్లాక్ కానీ లేదంటే మీకు నచ్చిన కలర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా మీకు అక్కడ ఫ్లిక్కర్ కానీ బ్లింక్ అయ్యేటప్పుడు మీకు కలర్ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్లాక్ మీకు బ్లాక్ ఫ్రేమ్ కావాలా? లేదంటే మీకు హాఫ్ ఆఫ్ కలర్ అంటే కొంచెం ఒపాసిటీతో కావాలనేది ఇక్కడ బ్లెండ్ విత్ ఒరిజినల్ ఉంది కదా! అక్కడ మీకు నచ్చిన అమౌంట్ ఆఫ్ కలర్ మీరక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ మాత్రం ఫ్లిక్కర్ వస్తే చాలనుకున్నాను. ఇంత కలర్ పెట్టాను. ఇప్పుడు మనకి అది ఇంకా ఫాస్ట్‌గా రావాలి. ఈ ఫాస్ట్‌గా రావడానికి ఇక్కడ మీరేం చేస్తారంటే రాండమ్ స్ట్రోక్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒక 50 కానీ, 60 కానీ ఇట్ డిపెండ్స్ మీకు ఎంత ఎఫెక్ట్ అనేది కావాలో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మీకు చాలా ఫాస్ట్‌గా అప్లై అవుతుంది. అది ఇంకా స్లోగా ఎఫెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీరు 20 సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా మీకు స్లోగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ మీకు స్ట్రోక్ డ్యూరేషన్, స్ట్రోక్ పీరియడ్ అని ఉంది. అక్కడ మీరేంటంటే ఈ ప్రాసెస్ మీరు టెస్ట్ చేస్తుంటే మీకు అది కూడా మీకు ప్రాపర్‌గా అర్థమైపోతుంది. అంటే ఎంత డ్యూరేషన్‌లో మనకు ఆ ఎఫెక్ట్ ఫినిష్ అవ్వాలనేది మనం అక్కడే కాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు ఇంకా చాలా ఫాస్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు 100% ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 70 పెట్టి ఒక 80 పెట్టి ట్రై చేస్తాం. చూసారా మనకి బాగా ఫాస్ట్‌గా అప్లై అవుతుంది. ఇక్కడ మనకి ట్రాన్స్‌పరెన్సీ ఎందుకు సెలెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ కింద ఒకే లేయర్ లేదు. అంటే ఇక్కడ మనకి ఒక్క లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ కలర్ పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ జస్ట్ మనం నార్మల్‌గా అప్లై చేస్తున్నాం. అందుకని ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ కూడా నార్మల్‌గా పెట్టేసాం. ఇక్కడ మీరు ఈ చేంజెస్ చేస్తే ఆటోమేటిక్‌గా సరిపోతుంది. ఈ సీడ్స్ అనేది కూడా ఏందంటే మీరు మీ పర్టిక్యులర్ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లాషింగ్ టైమింగ్ ఉంది కదా! ఆ టైమింగ్ కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ మీరు ఇంకా మనకి కొన్ని ట్రాన్సిషన్స్‌లో కానీ లేదంటే ఫ్లిక్కర్‌గా ఏదైనా పర్టిక్యులర్ డీజే షో కానీ అలాంటి వాటికి మీరు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ఎఫెక్ట్‌ని ట్రై చేయండి. ఇలాంటి ఇంకా కొత్త కొత్త ఎఫెక్ట్స్ కోసం మీరు కామెంట్ చేయండి. నేను ఇంకా ఇంకొన్ని కొత్త ఎఫెక్ట్స్‌తో నేను ఇంకొక ఎపిసోడ్‌లో కలుస్తాను. థాంక్ యూ.